మీరు నందిగామలో గులాబీ పువ్వు వస్తే ఇబ్రహీంపట్నంలో ఎందుకు కొట్టారు మిమ్మల్ని? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇబ్రహీంపట్నం ఆల్ఫా హోటల్లో ఉన్నాం అందరం. ఇప్పుడే సురేష్ కూడా ఏదో ఫంక్షన్ పోయి వచ్చినట్టున్నాడు. ఆ రోజు వాళ్ళ మనుషులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూడటం, సురేష్ వాళ్ళకి సైగ చేయటం, ఈడు మన గురించి మాట్లాడతాడరా, జగనన్న గురించి మాట్లాడతాడరా, ఇన్ని వదిలేదు లేదని వాళ్ళకి హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అదే జరిగిన దాడి. ఆ రోజు నందిగం సురేష్ ని ప్రశ్నిస్తే అతనికి నచ్చదు. వాళ్ళ గురువు ఎంపీ ఇచ్చాడు కాబట్టి జగన్ ని రోజు ప్రశ్నిస్తా నేను, జగన్ చేసే తప్పుల్ని, అది నచ్చట్లేదు కాబట్టి అజయ్ గారు లేకుండా చేయాలా, లేకుంటే అజయ్ని చంపేయండి. వాళ్ళ పాలసీ అది ఆ రోజు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు ఇంతకాలం నుంచి ఉన్నారు. మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు. అయినా కూడా ఎమ్మెల్యే మంత్రిగా చేస్తున్న పదవిలో తీసుకున్న వాళ్ళు కూడా మరి భయపడి ఇంట్లో కూర్చున్నాడు. కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టిల్ మొన్న ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక వీడియో మీద ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మరి మీ మీద దాడులు జరిగినాయి, కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. అంటే కుటుంబం ఉందనేది మీకు గుర్తు రాలేదా? ఒక పార్టీ కోసం ఇంత చేయాల్సిన అవసరం ఉందా? మేము యువకులం, ఉడుకు రక్తం, ఆవేశం ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా చేసినా, దాష్టికాలు చేసినా మేము తట్టుకోలేం, తీసుకోలేం. కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతాం. ఎందుకంటే ప్రజలకు కూడా వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి. మనం వెంటనే రెస్పాండ్ అయిపోతే ప్రజలు ఓకే ఇదంట కదా అని సైలెంట్ గా ఉండిపోతారు. కానీ మనం పడుతున్న బాధ అసలు నిజమా కాదా, జగన్ చేస్తున్న అరాచకమా కాదా అనేది ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి పెద్దలు ఏంటంటే ఆలోచన నిర్ణయం తీసుకుంటారు. ఆ ఆలోచనే కదా ఈరోజు మమ్మల్ని గెలిపించింది. సార్, జనసేన నాయకుడు, ప్రధాన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైసీపీ వారి మీద ఎటువంటి కక్షాపూరిత రాజకీయాలు చేయం, మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ను కూడా మరి పరిగణలోకి తీసుకోకుండా మీ కూటమి పార్టీ వారికి సంబంధించినటువంటి కార్యకర్తలే గానీ, నాయకులే గానీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారు, పేర్ని నాని ఇంటి మీద దాడి చేశారు. ఇలా చాలా చోట్ల కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు చేశారు. ఒక పక్క మీ నాయకుడు రెండు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జోగి రమేష్ నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళి, ఇదే దేవినేని అవినాష్ కి సంబంధించిన వ్యక్తులందరూ పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి విపరీతంగా దాడి చేసి మొత్తం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళని కూడా భయపెట్టారు. చివరికి మా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వెళ్ళి కార్లతో గుద్ది పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసి, అందులో బద్రి అని చెప్పేసి మా పార్టీ వ్యక్తి సుత్తితోటి తల మీద కొడితే మనిషి చచ్చిపోయాడన్న పొజిషన్కి వెళ్ళిపోయి, ఈ రోజు ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి భజన చేశాడో వాళ్ళందరూ నాయకులు మా పార్టీల మీద లేకుంటే మా వ్యక్తుల మీద చంపేసి దాడులు చేసి ఇవన్నీ చేసి, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, పురంధేశ్వరి గారు చెప్పినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా వైసీపీ నాయకుల మీద వెళ్ళి దాడి చేయలేదు. ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీద కొడిపోయాడు, చంద్రబాబు గారు పోయారు, పవన్ కళ్యాణ్ గారు పోయారు, లోకేష్ గారు పోయారు, ఇంకెవరు పోయారు? కార్యకర్తలు పోయారండి. కార్యకర్తలు కట్టడి చేయడం ఎవరి వల్ల కాదు. ఈ రోజు మేము దాడి చేయాలనుకుంటే 150 కిలో మీదకి వెళ్ళాలా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప మొత్తం పగలగొట్టాలా, ఈ రోజు కొడాలని ఇల్లు మొత్తం తగలబెట్టాలి, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకు వాడి ఇల్లు మొత్తం తగలబెట్టాలి. వాళ్ళు చేసిన దాడుల్లో కనీసం 0.1% కూడా మేము చేయాల. అవన్నీ చేసే అలవాట్లు మాకు లేవు. రానున్న రోజుల్లో చేయవచ్చేమో కదా. ఇదే విధ్వంసం చేయాలి అనుకుంటే తెల్లారి కూడా కాదు, ఏ రోజైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికి తొక్కి నార తీసుకోవాలి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త గాని, జనసేన పార్టీ జెండా మోసే కార్యకర్త గాని ఈ రోజు మా నాయకులు చెప్పిన మాట గీత దాటరు. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. దిస్ ఈస్ భాను మేకల. ఈరోజు మనం ఒక పోరాట యోధుడితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎస్, మీరు విన్నది నిజమే. ఎందుకు పోరాట యోధుడు అన్నానంటే, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే అసలు బయటికి వచ్చి ప్రశ్నించడానికి కూడా భయపడే పరిస్థితి ఉన్నప్పుడు అతి కొద్ది మంది మాత్రమే బయటకు వచ్చి తమ వీడియోస్ ద్వారాగా ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపించిన వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పోరాట యోధుడు ఉన్నారు. ఆయన పేరు నేను చెప్పను, మీరే చూడండి. నమస్తే అండి. నమస్తే భాను గారు. ముందుగా మీకు ధన్యవాదాలు. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎంతోమంది పోరాటాలు చేశారు. మీ పాత్ర కూడా ఎవరి స్థాయిలో వారి పాత్ర, మీ పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరి స్థాయిలో వారి పాత్ర విశేషంగా ఉంది. అందులో మీ పాత్ర కూడా ఉందని మేము అనుకుంటున్నాము. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ చాలా సంతోషం అనిపించింది. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఒక అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలు వారు పడిన నరకయాతన, ఎందుకంటే దినదిన గండం. అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే అప్పులు, ఈ అప్పుల భారం ప్రజల మీద పడుతూనే ఉంది. చివరికి సంక్షేమ పథకాల పేరిట ₹1 ఇచ్చి 100 రూపాయలు పేదవాడి దగ్గర నుంచి లాగేస్తున్న విషయం ప్రతి ఒక్క పేదవాడికి అర్థమైపోయింది. కానీ 5 ఏళ్లలో ఏ పేదవాడు కూడా బయటకు వచ్చి నాకు ఇది సమస్య అని చెప్పేదానికి భయపడే విధంగా జగన్ చేశాడు ఆ రోజు. ఈరోజు ఆ భయం గుప్పెట్లో పెట్టుకున్నారు. మొన్న ఎన్నికల రోజు
ఆ గుప్పటిని విడదీశారు. అందరూ వచ్చి కూడా ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, ఏదైతే మేము ముగ్గురు ఏకమై బలపరిచామో దానికి ఓటు వేశారు. ఒక అద్భుతమైన మెజారిటీని 164 స్థానాలని 170 స్థానాలలో మాకు కేటాయించడం జరిగింది. ప్రజలందరూ మమ్మల్ని ఆశీర్వదించారు, మా వెంట నడిచారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో నేను ఒకడిని. ఈరోజు నేను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కాదు, ప్రజల్లో నేను కూడా ఒక పౌరుణ్ణి. పడ్డ ఇబ్బందులు నేను పడ్డాను. రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా ప్రతిరోజు బాధే. ఏ పోలీసు వాడు ఏ అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతాడన్నది ఒక భయం. చేసిన తప్పులేమి లేవు, చేసిన దొమ్మిలేమి లేవు, లేకుంటే చేసిన దొంగతనాలు కూడా ఏమీ లేవు. కేవలం ప్రశ్నించడం మాత్రమే మేము చేసిన తప్పు. సార్ ఎన్ని కేసులు ఉన్నాయి ఇప్పటివరకు మీ మీద? 24 కేసులు ఉన్నాయండి నా మీద. అన్ని వైసీపీ వాళ్ళు పెట్టినవేనా? ఎవరు పెడతారు? మా పార్టీ వాళ్ళు అయితే పెట్టరు, అవసరం కూడా లేదు. అన్ని రాజకీయ కోణంలో పెట్టిన కేసులు. అన్ని రాజకీయ కోణంలో. సార్ ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు మీరు? 14 రోజులు. 14 రోజులు. అంటే ఏ కేసు మీద మీరు అరెస్ట్ కాబడ్డారు? జగన్మోహన్ రెడ్డికి అత్యంత ప్రియతమైన మనిషి ఒకడు ఉన్నాడు, నందిగామ సురేష్. ఎంపీగా చేశాడు, బాపట్ల ఎంపీ. అమరావతి హ్యాస్ స్టేషన్ నడుస్తుంది, మా నందిగామ నియోజకవర్గం ఏదో పని మీద వచ్చాడు ఆయన. మేము కూడా రాష్ట్ర పౌరులు, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలా. సో అతను ఏం చదువుకున్నాడో చదువుకోలేదు నాకైతే తెలియదు, కానీ గులాబీ పూలు ఇచ్చి తీసుకెళ్ళి, సార్ మీరు చదువుకున్న వాళ్ళండి, కొంచెం యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరు కూడా ఆలోచించండి, రాష్ట్రానికి రాజధాని అవసరం. ప్రజలు ఎంతో ఆలోచించి ఆ రోజు రైతాంగం 34,000 ఎకరాల భూముల్ని ఈ రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీరందరూ మళ్ళీ 3 రాజధానులు అని చెప్పేసి ఒక అంశాన్ని తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఉన్న రాజధాని చంపేసి భూములు ఇచ్చిన రైతుల్ని అలా జీవితాల్ని నాశనం చేసి ఏదైతే వాళ్ళు భూములు ఇచ్చారో దానికి కూడా విలువ లేకుండా చేస్తే కరెక్ట్ కాదు కదా సార్ అన్నందుకు, అడ్డుకున్నందుకు. అంటే నేను రాజకీయాల్లో ఉన్నా కానీ ఎస్సీ ఎస్టీ కేసులు ఇలా పెడతారన్న సంగతి ఆ రోజు నా మీద పడేవరకు తెలియదు. మేము గులాబీ పూలు ఇచ్చాం, ఎందుకంటే అప్పటికి 34వ రోజు మేము అక్కడ ఒక టెంట్ వేసుకొని మాది ఒక శిబిరం ఉంది నందిగామ నియోజకవర్గంలో. ఆ శిబిరం ఎదురుగా వచ్చాడు కాబట్టి సరే, మేమేమి ఆయన దగ్గరికి వెళ్ళి దాడి చేయలే. మా దగ్గరికి ఆయన వచ్చాడు కాబట్టి, మా నియోజకవర్గం వచ్చాడు కాబట్టి, ఒక ఎంపీగా ఉన్నాడు, ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నాడు, ఢిల్లీలో కూర్చొని మాడుతుంటాడు కాబట్టి మేము కూడా వెళ్ళి అడగడానికి వెళ్ళాం, మా ప్రొటెస్ట్ చేయడానికి. అడిగిన పాపానికి పోయేటోడు మమ్మల్ని బూతులు తిట్టడం కాకుండా. మీరు నందిగామలో గులాబీ పువ్వు వస్తే ఇబ్రాహీంపట్నంలో ఎందుకు కొట్టారు మిమ్మల్ని? అసలు ఇది వేరే టాస్క్ అండి. ఇది గులాబీ పువ్వు ఇచ్చాం, అయిపోయింది. ఈయన పెట్టిన కేసుకి 14 రోజులు జైలు జీవితం గడిపాం. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ల మీద ప్రశ్నించమని చెప్పారు. కొండపల్లి మేలో ఆ రోజు కొంచెం అవినీతి జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, పునుగు చెట్లు కొట్టబడుతున్నాయని చెప్పేసి మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి తిరిగి వస్తూ ఇబ్రాహీంపట్నం ఆల్ఫా హోటల్లో ఉన్నాం అందరం. ఇప్పుడే సురేష్ కూడా ఏదో ఫంక్షన్ పోయి వచ్చినట్టున్నాడు. ఆ రోజు వాళ్ళ మనుషులు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ నన్ను చూడటం, సురేష్ వాళ్ళకి సైగ చేయటం, ఈడ మన గురించి మాట్లాడతాడరా, జగనన్న గురించి మాట్లాడతాడరా, విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడతాడరా, ఇన్ని వదిలేదు లేదని వాళ్ళకి హింట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అదే జరిగిన దాడి ఆ రోజు. మనం ఇప్పుడు ఏంటంటే తప్పు అని చూపిస్తున్నాం, వాళ్ళకి నచ్చట్లేదు. నందిగామ సురేష్ని ప్రశ్నిస్తే అతనికి నచ్చదు. వాళ్ళ గురువు ఎంపీ ఇచ్చాడు కాబట్టి జగన్ని రోజు ప్రశ్నిస్తాను నేను, జగన్ చేసే తప్పుల్ని, అది నచ్చట్లేదు. విజయసాయిరెడ్డిని ప్రశ్నిస్తాను, అది నచ్చలేదు. కాబట్టి అజయ్ గారు లేకుండా చేయాలా, లేకుంటే అజయ్ని చంపేయండి. వాళ్ళ పాలసీ అది. ఆ రోజు కావాలని దాడి చేశారు. కావాలని దాడి అది. సార్ తెలుగుదేశం పార్టీలో ఎంతకాలం నుంచి ఉన్నారు మీరు? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకే ఓటేయడం జరిగింది. నేను విద్యార్థి సంఘంలో 2008 నుంచి, నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టడం జరిగింది. సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మీరు ఇంతకాలం నుంచి ఉన్నారు, మీరు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, అయినా కూడా ఎమ్మెల్యే మంత్రిగా చేస్తున్న పదవిలో తీసుకున్న వాళ్ళు కూడా మరి భయపడి అరే ఈ గవర్నమెంట్ మంద కాదు మనకెందుకు అని చెప్పి ఇంట్లో కూర్చున్నాడు. కానీ మీరు వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి స్టిల్ మొన్న ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు కూడా ప్రతిరోజు ఏదో ఒక వీడియో మీద, ఏదో ఒక టాపిక్ మీద ప్రజలను చైతన్యపరుస్తున్నారు. మరి మీ మీద దాడులు జరిగినాయి, కేసులు పెట్టారు, జైలుకి పంపించారు. అంటే కుటుంబం ఉందనేది మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఒక పార్టీ కోసం ఇంత చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు మీరు స్టార్టింగ్ మాట అన్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు మాట్లాడలేదు, సైలెంట్గా కూర్చున్నారని. అది తప్పు స్టేట్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ప్రజల్లో ఏ విధంగా ఒక చైతన్యాన్ని కలిగించాలనే విషయం వాళ్ళకి తెలుసు. మేము యువకులం, ఉడుకు రక్తం, ఆవేశం ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఒక సైకో ప్రభుత్వంలో వాళ్ళు ఏమైనా చేసినా, దాష్టికాలు చేసినా మేము తట్టుకోలేం, తీసుకోలేం, కాబట్టి వెంటనే రియాక్ట్ అవుతాం. కానీ మాకు దగ్గర ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన ఈ పెద్దలందరూ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే ప్రజలకు కూడా వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి. మనం వెంటనే రెస్పాండ్ అయిపోతే ప్రజలు ఓకే ఇదంట కదా అని సైలెంట్గా ఉండిపోతారు. కానీ మనం పడుతున్న బాధ అసలు నిజమా కాదా, జగన్ చేస్తున్న అరాచకమా కాదా అనేది ప్రజలకు కూడా తెలియాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాబట్టి పెద్దలు ఏంటంటే ఆలోచన నిర్ణయం తీసుకుంటారు. ఆ ఆలోచన కదా ఈరోజు మమ్మల్ని గెలిపించింది. ఈరోజు నిజంగా మమ్మల్ని వాళ్ళు కంట్రోల్ చేయకుండా మేము కూడా ఆవేశపడి ప్రతిరోజు ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు మా మీద కూడా చిరాకు తెచ్చుకుంటారు కదా. ఈరోజు
నేను ఎమ్మెల్యేని కాదు, మంత్రిని కాదు, ఇంకోటి కాదు. నేను సామాన్య కార్యకర్తని, తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తని. మాకు ఆ జెండానే ఆ బలం. ఈరోజు కుటుంబం లేదంటే అఫ్కోర్స్ నా కుటుంబం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబ సభ్యులే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక మంది జెండా మోసిన కార్యకర్తలు, పార్టీ కోసం ప్రాణం పెట్టిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యక్తులు చంపేస్తే అలా కూడా కుటుంబాలు ఉన్నాయండి. చివరికి చంద్రయ్య ఒక బీసీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, ప్రాణం పోతూ గొంతు తెగిపోతున్నా సరే జై తెలుగుదేశం అనే నినాదమే చెప్పాడు తప్ప జై జగన్ అని ఎక్కడ అనలేదు కదా. సో మాకు ఎలా ఉంటుందంటే, మేము పార్టీని నమ్మామా, లేకుంటే పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారిని నమ్మామా, లేకుంటే పార్టీ నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని నమ్మామని కాదు. ఆ పార్టీ ఏ సిద్ధాంతాల కోసం పెట్టారో ఆ సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు ఆ పార్టీని ఎవరు నడిపించినా సరే వాళ్ళకి ఇదే విధంగా మేము పరుగులెడతాం తప్ప వెనకడికి అయితే వేసేది లేదు. ఎస్, మా కుటుంబాలు ఉన్నాయి, అలాగే ధైర్యాన్ని చెప్తున్నాం మేము కూడా. ఏమీ కాదు, మనిషి అనేటోడు ఈరోజు పడతాడు, రేపు పొద్దున పోతాడండి. ఈ రాత్రి పడుకుంటే రేపు పొద్దున లేస్తాంలో ఎవడికి తెలియదు కదా. పోయే సమయానికి ఏదో ఒకటి సాధించిపోదాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఇదే సాధించిపోదాం అనుకునే అఫ్కోర్స్ ఈరోజు సాధించాం. మేము 164 స్థానాలతో మేము సాధించాం. మళ్ళీ ఈరోజు చంద్రబాబు వల్ల కాదు అన్నారు, ముసలాడన్నారు, 73 సంవత్సరాలు ఏమి చేయగలడన్నారు. అపర చాణక్యుడు ఒక్కసారి ఏ అసెంబ్లీలో అయితే శపథం చేశాడో, నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా ఇందులో అడుగు పెడతానని ఆ శబ్దాన్ని నెరవేర్చుకున్నాడు. ఈరోజు అదే అసెంబ్లీకి వెళ్ళాడు. ఎవరైతే హేళన చేశారో ఈరోజు అదే అసెంబ్లీలో కనీసం ఆయన పూర్తి పేరును చెప్పుకునేదానికి కూడా తడబడే విధంగా వెళ్ళిపోయాడు. ఈరోజు అసెంబ్లీలో రాడు, ఈ 5 ఏళ్ళు రారు. అదే వాళ్ళ కథ. సార్, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక ఏదైతే ఉందో దాన్ని కూల్చివేశారు. ఆ రోజు ఇతనేంటి పరిపాలనలోకి వచ్చాడు, ఈ ప్రజావేదిక కూలుస్తున్నాడు, ఎవడన్నా శుభం అంటూ పరిపాలనలోకి వస్తే ఇతను మంచి చేస్తాడు. కానీ అతను ప్రజావేదిక కూల్చిన తర్వాత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైందో, సేమ్ మరలా మీ పార్టీ కూడా కూటమిలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించినటువంటి వైసీపీ పార్టీ ఆఫీస్ను కూడా మీరు కూల్చివేశారు. అది మీ పార్టీకి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది కదా. ఇప్పుడు ప్రజావేదికను కూల్చామన్నారు. ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి కూల్చాడు. ఎందుకు కూల్చాడు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కలెక్టర్ల మీటింగ్ ప్రజావేదికలో పెట్టాడు. ప్రజావేదికని చూసి చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ఆలోచనలకి జగన్మోహన్ రెడ్డి ముగ్ధుడైపోయాడు. ఈ ప్రజావేదికను ఇలానే ఉంచితే ఇక్కడే నేను కలెక్టర్ల సమావేశం పెట్టినా, లేకుంటే ప్రజలు ఎప్పుడైనా సరే ఇటు వచ్చినా సరే ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టిన భవనం రా అని చెప్పేసి మాట్లాడుకుంటారు కాబట్టి దాని శిథిలాలే లేకుండా అని చెప్పి దాన్ని కూల్చి 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారి శిథిలాలను చూసి బాధపడాలని మొత్తం ఆ స్క్రాప్ అంతా అక్కడే పెట్టి వెళ్ళిపోయాడు. కక్షపూర్వకంగానే కదా. ఇప్పుడు దాంట్లో అవినీతి జరిగింది అన్నారు. 5 సంవత్సరాలు అవినీతిని బయట పెట్టాలి కదా. మేము తప్పుగా కట్టామన్నారు. 5 సంవత్సరాలు కనీసం మేము ఏం తప్పుకు కట్టాము? ఆ భవనం కట్టేదానికి ఎక్కడైనా మేము కనీసం ఆర్డర్స్ తీసుకోలేదా, లేకుంటే ప్రభుత్వ నియమాలు పాటించలేదా, లేకుంటే ఆ భూమికి సంబంధించిన నియమాలు మేము పాటించలేదా? ఒకటని చూపించగలిగారా? పడేసే రోజుకు కూడా జేసీబీలు తీసుకొచ్చిన ముందు రోజు కూడా మేము హైకోర్టుకి వెళ్ళి మేము స్టే తీసుకొచ్చిన తర్వాత కూడా ఆగాడా? కనీసం దానికి ఆసరిచ్చాడా? ఏమి ఇవ్వకుండా ఇష్టానుసారంగా అధికారులను చేతిలో పెట్టుకుని జేసీబీ ఉంది కదా కూల్చుకుంటూ వెళ్ళిపోయాడు. వారు చేసింది కక్షపూరితం అయితే ఇప్పుడు మీరు చేసేది ఈ రోజు మేము కూల్చాము అంటున్నారు. దానికి నిబంధనలు లేవు, పర్మిషన్ లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా నేను ముఖ్యమంత్రిని, నేను రాసిందే జీవో అంటే భూమి ఎవడిది? ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో నువ్వు పార్టీ ఆఫీస్ కట్టుకోవడం ఏంటి? ఈరోజు మీ నాయన నీకు సంపాదించిన ఎకరాలు ఉన్నాయి, నువ్వు దోచేసిన ఎకరాలు ఉన్నాయి, కట్టుకోపో. ఎవడు కట్టుకోవద్దు అన్నాడు? ఈరోజు నువ్వు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్రభుత్వ భూమిని లీజుగా రాసుకొని ఆ ప్రభుత్వ భూమిలో తీసుకెళ్ళి నీ సొంత పార్టీ కార్యాలయం కట్టుకుంటా అంటే ఈ రాష్ట్ర ప్రజల పిచ్చోళ్ళ కాదు కదా. ఈరోజు మేము కూల్చింది ఏం తప్పు కాదు, అక్రమ నిర్మాణం కాబట్టి మేము కూల్చాము. ఇది అక్రమ నిర్మాణం కాబట్టి ఇది మేము వైట్ పేపర్ శ్వేతపత్రం విడుదల చేసి మరీ చూపించాం. ఈరోజు ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాం. ఈరోజు నిజంగా మేము కూల్చింది తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి సక్రమంగా కట్టుంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న ఈరోజు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు మాట్లాడలేదు ఎందుకు దాని గురించి? ఇది అన్యాయంగా కూల్చేశారని కక్ష సాధింపు చేస్తున్నాడు చంద్రబాబు. మేము ప్రజావేదికను కూల్చాం కాబట్టి మా పార్టీ ఆఫీస్ కూల్చాడు అంటున్నారు తప్ప మేము దీన్ని సక్రమంగా కట్టాం, సక్రమమైన రీతిలో పోయాం, మేము పద్ధతిగానే కట్టాం. కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు కక్ష సాధింపు చేస్తున్నాడని చెప్పట్లా. మేము దాన్ని కూల్చామని దీన్ని కూల్చాడు అంటున్నారు. మేము అది కూల్చాడని మేమేం కూల్చట్లేదు. ఇక్కడ ఈరోజు మీరే చూశారు, 26 జిల్లాలలో జిల్లాకు ఒక పార్టీ ఆఫీస్ కట్టుకుంటూ పోతున్నాడు. ఒకటే స్ట్రక్చర్, దాదాపుగా 677 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం, అంటే ప్రజల ధనం. భూములన్నీ ప్రభుత్వానివే, ఆయనమే ప్రైవేట్ భూములు కాదు అవన్నీ. 33 సంవత్సరాల లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు అద్దె. 33 సంవత్సరాల లీజుకి సంవత్సరానికి 1000 రూపాయలకి ఒక్కొక్క భూమి ఎకరా విలువ వచ్చేసి 10 కోట్ల నుంచి 30 కోట్ల రూపాయలు ఉంది. ఎవడి భూములండి ఇవన్నీ? ఎవడి సొమ్ము ఇదంతా? కట్టుకో, నీకు పార్టీ ఆఫీస్ మీద ప్రేమ ఉంది, జిల్లావుడు కాకపోతే నియోజకవర్గానికి కాకపోతే గ్రామానికి ఒక పార్టీ ఆఫీస్ పెద్ద లంకలు కట్టుకో. కానీ అది నీ భూమి అయి ఉండాలి, లేకుంటే నీ పార్టీ నాయకుడు భూమి అయి ఉండాలి, ప్రభుత్వ భూమి అయి ఉండకూడదు.
చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా ప్రభుత్వ భూముల్లో ఆయన ఇల్లు కట్టడం కానీ, ఆఫీస్ కట్టడం కానీ, ఇంకొకటి కట్టడం కానీ ఎప్పుడు చేయలేదే. అటువంటి నీచపు రాజకీయాలు మాకు చేయడం చేత కాదు. ఈరోజు ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అన్నీ కట్టామన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఈరోజు ఈవెన్ మీడియాకు కూడా తెలియదండి ఈయన చేసే ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణాలు. ఈరోజు కూడా ప్రభుత్వం మారకపోయి ఉంటే ఈ భవనాలన్నీ ఎవరికైనా కనపడేటియా? ఎవరికి కనపడవు కదా. 2 రోజుల క్రితం రిషికొండను మనం చూసాం. 7 ప్యాలెస్లు కట్టాడు రిషికొండలో. మీడియా ఇప్పుడు దాకా పోలేదు కదా. TV9 ఆయనకే అనుకూలం కదా, NTV ఆయనకి అనుకూలం కదా, సాక్షి ఆయనకి అనుకూలం కదా, ఇక కొన్ని పనికిమాల యూట్యూబ్ ఛానల్ ఆయనకి అనుకూలం కదా. ఎందుకు ఏ ఒక్కడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఆ నిర్మాణాలు మొదలుపెట్టిన తర్వాత ఈ నిర్మాణాల్లో ఇంత అద్భుతమైన భవనాలు కడుతున్నారు, ఓకే ఇది టూరిజం అనుకుందాం, ఎందుకు దాన్ని దాచిపెట్టాలా? బయటికి ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదా, జనానికి చూపించవచ్చు కదా. ఎస్ జగన్మోహన్ రెడ్డి టూరిజం డెవలప్మెంట్ చేయడానికి విశాఖపట్నం రాజధానిగా చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి, దీంట్లో టూరిజం డెవలప్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఈ విధంగా అద్భుతమైన స్ట్రక్చర్ తోటి మేము భవనాలు కడుతున్నాం మైసూర్ ప్యాలెస్లో మాదిరి చూపించవచ్చు కదా. అంటే 5 సంవత్సరాలు పరిధాలు కట్టాడు, దానికి కూడా లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదృష్టం బాగుండి ప్రజల కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మొన్న గంటా శ్రీనివాసరావు గారు అక్కడున్న నాయకులందరినీ మీడియా మొత్తాన్ని తీసుకుని వెళ్తే అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏంటి కట్టడాలు అసలు ఎక్కడి నుంచి జరిగింది అంటే, అసలు దీని కాంట్రాక్టర్లు ఎవరు, దీనికి తీసుకొచ్చిన టైల్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, లైట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఫ్యాన్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఈ నిర్మాణం అంతా ఎప్పుడు జరిగింది అంటే ఎవరికి తెలియదు. ఈవెన్ మొన్న వాళ్ళు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమంది చూసుంటారండి దాన్ని. ఇప్పుడు రోజా ఉంది, ఏదైనా సరే పొద్దునే లేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి ఒక స్టేటస్ పెడుతుంటుంది. అవి టూరిజం మంత్రే కదా, ఏ రోజున స్టేటస్ పెట్టిందా ఋషికొండ ప్యాలెస్ గురించి? ఈ 5 ఏళ్ళు వద్దు, లాస్ట్ 2 ఏళ్ళ నుంచి వాళ్ళు దాన్ని కట్టడాలు చేశారు కదా. ఒక టూరిజం శాఖ మంత్రి, వేరే ఏ మంత్రిని అడగను నేను, టూరిజం శాఖ మంత్రి ఆవిడే కదా, ఆవిడని ఒక పోస్ట్ అనే పెట్టాలి కదా. ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన నిర్మాణం చేశాడని ఎందుకు చూపించలేదు? ఈ రోజు అది జగన్మోహన్ రెడ్డికి తన భార్య కోసం కట్టుకోకపోతే, టూరిజం కోసమే కట్టుంటే, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి కోసమే కట్టుంటే ప్రజలకు చూపించాలి కదా. అంటున్నారు కదండి, మాది కాదని అంటున్నారు కదా. అది మీది కాదు అన్నప్పుడు ఎందుకు దాచారు, ఎందుకు పరదాలు కట్టారు దానికి, ఎందుకు అంత పోలీస్ వ్యవస్థను మొత్తాన్ని పెట్టి కనీసం ఒక మీడియాని కూడా పోనివ్వకుండా? ఒకవేళ అధికారం వస్తే అప్పుడు చూపించేవాళ్ళేమో, అక్కడ నుంచే పరిపాలన అన్నారు కదా. ఇప్పుడు అక్కడ దొంగతనం చేస్తున్నాడు ఆయన, గంజాయి ఏమైనా సాగు చేస్తున్నాడా, డ్రగ్స్ ఏమైనా తయారు చేస్తున్నాడా? దాంట్లో ఏం లేదు కదా. టూరిజం భవనమే కదా కట్టేది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు గారు పోతా అంటే అడ్డుకుంటాడు, ప్రశ్నించే గొంతు పవన్ కళ్యాణ్ గారు పోతా అంటే అడ్డుకుంటాడు, వీళ్ళందరినీ పోలీసులు పెట్టి మూకుముడిగా అడ్డగోలుగా ఆపేస్తాడు. అసలు అందులో నిర్మాణం ఏం జరుగుతుందో చూపించండి రా బాబు, కనీసం ప్రజలకు చూపించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జోబులో డబ్బులతోటి కాదు కదా కట్టింది, ప్రజా సొమ్ముతోటి, ప్రజల సొమ్ముతోటి, ప్రభుత్వ డబ్బుతోటి కదా కట్టింది. నువ్వు ప్రభుత్వ డబ్బులతోటి ఒక భవనాలు నిర్మాణం చేసేటప్పుడు, రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణం చేసేటప్పుడు ప్రజలకు చూపించాల్సిన కనీస బాధ్యత నీకు లేదా? ఆ రోజు పోలవరం అన్నారు కదా, మేము చూపించాం. జగన్మోహన్ రెడ్డి మా మీద ఎంత హేళన చేసినా, మా మీద ఎన్ని మేమ్స్ చేసినా, మా మీద ఎన్ని కామెడీ కుళ్ళు జోకులు వేసుకున్నా సరే, చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా వెంట్రుకతోటి సమానం అని చెప్పేసి, కానీ నేను చేస్తున్న నిర్మాణం ప్రజల కళ్ళకెట్టినట్టుగా కనపడాలా, అదే ఆశయంతో మేము తీసుకెళ్ళి చూపించాం కదా. నువ్వు కూడా చూపించవచ్చు కదా, రాష్ట్రం అంతా చూపించక్కర్లా. నువ్వే అన్నావు విశాఖను రాజధానిగా చేసుకుంటా అని, ఆ విశాఖ ప్రజలకు చూపించుకోవచ్చు కదా. విశాఖ ప్రజలు కూడా భయభ్రాంతులకు గురయ్యారు, ఎందుకంటే ఆ ప్రాంతం పక్కన పోతే పోలీసులు అక్కడ కేసులు పెడుతున్నారు తెలియట్లా. ఎంతమంది విద్యార్థి నాయకులు అక్కడ పోవడానికి ట్రై చేశారు, ఎవరినైనా చూపించగలిగాడా? కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి జన్మనిచ్చిన కన్న తల్లికి చూపించాడా అండి దాన్ని? అమ్మ నేను రాష్ట్రం కోసం ఎంత కడుతున్నా, ఇది చాలా బాగుందమ్మా, నువ్వురా ఇద్దరం కలిసి ఫోటో దిగి ప్రజల్లో పెడదామని పెట్టాడా? లేదన్నప్పుడు మరి ఏం జరిగింది ఆ బిల్డింగుల్లో? ఈరోజు మేము ఆ విషయాన్ని బయటపెట్టిన తర్వాత అది ప్రభుత్వందే కదా, ప్రభుత్వమే వాడుకోవచ్చు కదా. ఇప్పుడు మన ఆడేవాడు పనికి మళ్ళీ ఒకడు ఉంటాడు గుడివాడలో, ఆడు చెప్తాడు ముష్టి అయితే ముఖం మీద కొడతామని. ఎవడబ్బా సొమ్మని ముష్టి మీద కొట్టడానికి? ఎవడబ్బా సొమ్మిది? వాడెవడు ముష్టి కొట్టడానికి? అసలు నువ్వు డబ్బులు ప్రజల డబ్బులు వాడినప్పుడు లెక్క చెప్పాలా మాకు, ప్రతిదీ లెక్క చెప్పి నేను పలానా దానికి ఇంత పెడుతున్నా, పలానా దానికి ఇంత పెడుతున్నా, ఈ భూమిని ఇంత పెట్టి కొన్నా అని చెప్పాలా. ఇష్టానుసారంగా నేను ముఖం మీద కొడతా అంటే జగన్మోహన్ రెడ్డి బాబుగాడు సొమ్మా ఇది, జగన్మోహన్ రెడ్డి సొమ్మా ఇదేమన్నా ముఖం మీద కొట్టడానికి? అందుకే ప్రజలు ఈడ్చి కొట్టారు ఈరోజు రాష్ట్రంలో అందరినీ కూడా. సార్ జనసేన నాయకుడు, ప్రధాన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే ఆ రోజు మీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వైసీపీ వారి మీద ఎటువంటి కక్షాపూరిత రాజకీయాలు చేయం, మేము మంచి పరిపాలన చేస్తామని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ను కూడా మరి పరిగణలోకి తీసుకోకుండా మీ కూటమి పార్టీ వారికి సంబంధించినటువంటి కార్యకర్తలే కానీ నాయకులే కానీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి చేశారు, కొడాలి నాని ఇంటి మీద దాడి చేశారు, పేర్ని నాని ఇంటి మీద దాడి చేశారు, ఇలా చాలా చోట్ల కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేశారు. ఒక పక్క మీ నాయకుడు చెప్పిన మాటని పరిగణలోకి తీసుకోకుండా ఆయన ఏమో చక్కగా మంచి పరిపాలన చేయాలని స్టేట్మెంట్లు ఇస్తే మీరు ఈ రకమైన దాడులు ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు ఒక విషయం మా గారు గుర్తుపెట్టుకోండి, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే జోగి రమేష్ మీరు అన్నారు
జోగి రమేష్ నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేయడానికి వెళ్ళాడు. ఇదే దేవినేని అవినాష్కి సంబంధించిన వ్యక్తులందరూ పట్టాభి గారి ఇంటి మీదకి వెళ్ళి విపరీతంగా దాడి చేసి మొత్తం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే కూడా వాళ్ళని కూడా భయపెట్టారు. చివరికి మా పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వెళ్ళి కార్లతో గుద్ది పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేసి అందులో బద్రి అని చెప్పేసి మా పార్టీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకునేవి మా పార్టీ వ్యక్తి సుత్తితోటి తల మీద కొడితే మనిషి చచ్చిపోయాడన్న పొజిషన్కి వెళ్ళిపోయాం. ఈరోజు ఏదైతే ఆ గుంటూరులో మేయర్లుగా పనిచేస్తున్నారు, మున్సిపల్ చైర్మన్లుగా పనిచేస్తున్నారు, ఈరోజు ఎవడైతే జగన్మోహన్ రెడ్డికి భజన చేశాడో వాళ్ళందరూ నాయకులు. మా పార్టీల మీద లేకుంటే మా వ్యక్తుల మీద లేకుంటే మా కార్యకర్తల మీద చంపేసి దాడులు చేసి ఇవన్నీ చేసింది. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు గారు చెప్పినా, లోకేష్ గారు చెప్పినా, పురంధేశ్వరి గారు చెప్పినా సరే ఏ ఒక్క నాయకుడు కూడా వైసీపీ నాయకుల మీదకి వెళ్ళి మేము దాడి చేయలేదే. ఇప్పుడు జోగి రమేష్ ఇంటి మీదకి ఎవడు పోయాడు? చంద్రబాబు నాయుడు గారు పోయారా? పవన్ కళ్యాణ్ గారు పోయారా? లోకేష్ గారు పోయారు? ఇంకెవరు పోయారు? కార్యకర్తలు పోయారండి. కార్యకర్తలు కట్టడి చేయడం ఎవడు వల్ల కాదు. ఇంకా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త కానీ, జనసేన పార్టీ జెండా మోసే కార్యకర్త కానీ, బీజేపీ పార్టీ జెండా మోసే కార్యకర్త కానీ ఈరోజు మా నాయకులు చెప్పిన మాట గీత దాటరు. అందుకే ఈ రాష్ట్రం ఇంకా ప్రశాంతంగా ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి మాదిరి అయితే మా కార్యకర్తలు కూడా అట్లా తెగించామనుకో ఈరోజు రాష్ట్రం బగ్గన మండుతూ ఉండేది. సార్ వారు చేశారని మీరు కూడా చేస్తే ప్రజల్లోకి అది మీ పార్టీ అందుకే కదా మేము చేయట్లేదు కదా. ఇప్పుడు కొడాలని ఇంటి మీదకి పిల్లలు వెళ్ళారు, విద్యార్థులు వెళ్ళారు, ఆవేశం మీద వెళ్ళారు. ఆ రోజు మా నాయకుడు ఖండించాడు, ఇది కరెక్ట్ కాదమ్మా, మనకి జ్యుడిషియల్ ఉంది, వాళ్ళు తప్పులు చేస్తే ఆ విధంగానే మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద కస్టడీకి పంపిద్దాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుందాం అని చెప్పాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నాడు. జన సైనికులందరికీ కూడా ఎవరు ఆవేశపడకండి, కంగారేమీ లేదు, ప్రజలు మనకు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ఒక బాధ్యతను అప్పచెప్పారు, మనం ప్రజలకి మంచి చేయాలి, ఇదే మన లక్ష్యం అని చెప్పేసి మనం ముందుకు వెళ్దామని చెప్పారు. ఈ 2 ఇన్సిడెంట్లు తప్ప ఈ రోజు వరకు రాష్ట్రంలో జరిగిన ఇంకేమైనా విధ్వంసాలు ఉన్నాయా? ఈరోజు మేము దాడి చేయాలనుకుంటే 151 ఇళ్ల మీదకి వెళ్ళాలా, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప మొత్తం పగలగొట్టాలా? కొట్టామా? కొట్టలేదు కదా. ఈరోజు కొడాలని ఇల్లు మొత్తం తగలబెట్టాలా? పెట్టామా? వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలకు వాడు ఇల్లు మొత్తం తగలబెట్టాలా? పెట్టామా? ఏమీ చేయలేదు కదా. వాళ్ళు చేసిన దాడుల్లో కనీసం పాయింట్% కూడా మేము చేయలే. అవన్నీ చేసే అలవాట్లు మాకు లేవు. రానున్న రోజుల్లో చేయవచ్చేమో కదా. అవసరం చేసేది ఉంటే గెలిచిన తెల్లారే చేసి పడి వదిలేసేటోళ్ళం మేము. చేసేది ఉంటే ఇదే విధ్వంసం చెయ్యాలి అనుకుంటే తెల్లారి కూడా కాదు, ఏ రోజైతే కౌంటింగ్ జరుగుతుందో కౌంటింగ్ రోజు ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ప్రతి ఒక్కడికి తొక్కి నారదీష్టోళ్ళం. కానీ ఎందుకు చేయలేదంటే మేమంతా మూర్ఖులం కాదు, అంత వెదవలం కూడా కాదు. సార్ నారా లోకేష్, యువనేత నారా లోకేష్కి మీరు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన మీకు ఇచ్చినటువంటి భరోసా ఏంటి? నారా లోకేష్ గారు నాకు ఒక్కడికే కాదన్న దగ్గరగా ఉండేది. 40 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు అందరికీ భరోసాగానే ఉంటాడు ఆయన. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడతాడు. ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ టైం కార్యకర్తలకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఈవెన్ మా పెద్ద చంద్రబాబు నాయుడు కూడా రాలేదేమో, కానీ లోకేష్ గారికి వచ్చింది ఆ రోజు. ఆయన వస్తూనే కార్యకర్తలు చాలామంది పార్టీల్లో ఉంటూ పార్టీ జీవితాన్ని నడుచుకుంటూ పోతూ అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. వాళ్ళ కుటుంబాల మొత్తానికి అండగా ఉండాలని చెప్పేసి ఆ రోజు కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు. ఈరోజు సజ్జాజ్ అని ఒక్కడి కోసమే కాదు నారా లోకేష్ అన్న, 70 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నారా లోకేష్ గారు. ఈరోజు నాకు కష్టం వచ్చినా నాతోటి మాట్లాడతాడు, నీకు కష్టం వస్తే నీతోటి మాట్లాడతాడు, ఎవరికి కష్టం వచ్చినా ఆడితోటి మాట్లాడతాడు. ఇందులో మన భేదం అంటూ ఉండదు, ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అంటూ ఎప్పుడు చూపించే వ్యక్తి లోకేష్ గారు కాదు. ఈరోజు అందరికీ ఒకటే భరోసా, ధైర్యంగా ఉందాం, రాష్ట్రం అద్భుతంగా ముందుకు వెళ్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది, మన కుటుంబాలంతా సంతోషంగా ఉంటాయి, ఎవ్వరు కూడా విద్వేషాలకు వెళ్ళకండి, విభేదాలకు వెళ్ళకండి, అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అంటాడు తప్ప ఇక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటూ ఏమీ ఉండదు. సార్ వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి? మీ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి, మా కూటమి ప్రభుత్వం గెలవటానికి జగన్మోహన్ రెడ్డే కారణం. అంటే అట్లా కొంచెం విశ్లేషణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, 151 స్థానాలు ఇచ్చారు, మాకు 23 స్థానాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని నువ్వు మంచి చేయరా అని చెప్పేసి అధికారంలో కూర్చోబెట్టారు. వచ్చిన దగ్గర నుంచి మొత్తం కోల్చటాలు, విధ్వంసాలు చేయటాలు, దాడులు చేయటాలు, అరెస్టులు చేయించటాలు, కొట్టించటాలు, చంపించటాలు, ఆడపడుచులని జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూటు కళ్ళతో తన్నించటాలు, పోలీస్ వ్యవస్థని విచ్చలవిడిగా వాడుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటారు. కానీ కూటమి ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక పక్క, జనసేన ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ఎవరికి వాళ్ళ స్థాయిలో పోరాటాలు చేసుకుంటూ వచ్చారు. జగన్ చేసిన అరాచకాలు ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళారు. తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను 16 నెలలు జైలు జీవితం గడిపాను, నా టర్మ్ అయిపో వస్తుంది, ఇంకా నేను గెలవనేమో, ప్రజలకు నన్ను నమ్మే పరిస్థితుల్లో ఎన్ని పథకాలు ఇచ్చినా సరే,
కాబట్టి చంద్రబాబుని కనీసం జైల్లో కూర్చోబెట్టాలని ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే 53 రోజులు జైల్లో కూర్చోబెట్టాడు. ఆ అంశం మీ పార్టీకి కలిసి వచ్చిందేమో అలా చేయటం వల్ల. ఇప్పుడు ఆయన జైల్లో కూర్చున్నందుకు మేము గెలవలేదండి. ఈరోజు కార్యకర్తల్లో కసి ఏర్పడింది. కార్యకర్తల్లో కసి ఏర్పడటం, గతంలో ఎవరైతే బెంగళూరు, చెన్నై లేకుంటే విదేశాల్లో ఉన్న ఓటర్లు కూడా ఏముందిలే ఓటేసేయడానికి మనం వచ్చేదేముంది, అంత దూరం నుంచి వచ్చేదేముంది, ఈరోజు ఎందుకు మనం ఉద్యోగం ఆపుకోవాలి, మనకు వచ్చే ఒక్కరోజు జీతం ఎందుకు ఆపుకోవాలని ఆలోచన ఉండేది. కానీ ఏ రోజైతే చంద్రబాబు నాయుడు జైల్లో వేశారో 53 రోజుల పెద్ద మనిషి జైల్లో ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు బయటకు వచ్చి నినాదం తెలియజేశాడు, నిరసన తెలియజేశాడు. వి స్టాండ్ విత్ చంద్రబాబు నాయుడు, వి వాక్ విత్ చంద్రబాబు నాయుడు, వి సపోర్ట్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వాళ్ళు పూనుకున్నారు. ఆ రోజు మనం చూసాం. ఎలక్షన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లుగా ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి వాడు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓట్లు వేసిపోయారు. అంటే ఆలోచన చేయండి ఎంత మార్పు వచ్చింది అనేది. అంటే జనానికి కూడా ఏంటంటే నాయకులు చూస్తుంటారండి, కానీ ఒక మనిషి విలువ తెలియాలి అంటే ఆ మనిషి కష్టంలోకి వెళ్ళినప్పుడు ఇతను తప్పు చేశాడా మంచి చేశాడనే విషయం ఆటోమేటిక్గా ప్రజలకు అర్థమైపోద్ది. జగన్ చేసిన అత్యంత తప్పు ఏంటంటే చంద్రబాబు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే జైల్లో కూర్చోబెట్టాలి. అతని పైశాచికత్వం. కూర్చోబెట్టి ఆనందపడ్డాడు. కనీసం మస్కిటో కాయిల్స్ ఇవ్వడు, దోమలది ఇది తెరివ్వడు, పెద్ద ఆయన అందులో ఇబ్బంది పడిపోవాలా లేకుంటే అందులో కుట్రలు చేయాలని ఆలోచన చేశాడు. నిజంగా చంద్రబాబు గారి ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే పాటికి ఉరేసుకుని చచ్చిపెట్టాడు. ఎంత నిబద్ధత అంటే ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు తన కంట్రోల్లో ప్రాణంత వరకు పోరాడేది రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్ కోసం తప్ప ఆయన స్వలాభం అయితే కాదు. సార్, ఇది ఒకటి మాట, మీ కూటమి ప్రభుత్వం గెలవడానికి ఒక ప్రధాన కారణం అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వారు కూడా, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్న పెద్ద పెద్ద పొలిటికల్ అనలిస్టులు కూడా ఒక మాట అంటున్నారు, ఇది ప్రజా తీర్పు కాదు, ఇది మోడీ తీర్పు, ఈవీఎంల తీర్పు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు కాబట్టే వీళ్ళు గెలిచారు. చాలామంది నాయకుల్లో మేము గెలము, మా నాయకుల్లో కొంతమంది మా నియోజకవర్గాల్లో కొంతమంది మాత్రమే గెలుస్తారనే అనాలిసిస్ మాత్రమే ఉంది. కానీ ఈరోజు ఇన్ని సీట్లు రావడానికి కారణం ఇది మోడీ తీర్పు, ఈవీఎంల తీర్పు అని అంటున్నారు. దాని మీద మీ కామెంట్? సింపుల్ కామెంట్ ఒకటి చెప్తాను మను గారు. నేను నిజంగా మోడీ గారి తీర్పో ఈవీఎంల తీర్పో అనుకుంటే పులివెందల జగన్మోహన్ రెడ్డి కూడా ఓడిపోవాలి. అంటే అతను అసెంబ్లీలో అతన్ని ఆట పట్టించడం కోసమో లేదా అతను అవమానించడం కోసం అతను ఒక్కడిని గెలిపించాలి కదా మరి. ఎందుకు? ఎందుకంటే అతను రావాలిగా, అతను అసెంబ్లీలో రాకపోతే ఒక్కడు రాడు కదా. ఇప్పుడు 11 మంది వచ్చారు ఈరోజు. ఈ 11 మంది పేరు మోసిన నాయకులు కాదు కదా అందులో. అంటే ఎవడైనా కానీ ఈరోజు సరే పేరు మోసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా వచ్చాడా. మరి అలాంటప్పుడు మీరు కొడాల నానిని గెలిపించాలి, లేదంటే జోగి రమేష్ని గెలిపించాలి, రోజాని గెలిపించాలి, ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు, అనిల్ కుమార్ యాదవ్. మేము గెలిపించేది ఏంటి? ప్రజలు గెలిపించాలి. ప్రజలే, మేం కాదు కదా గెలిపించాల్సిందేలని. ఈరోజు ప్రజల తీర్పు అది, ఈవీఎంల తీర్పు ఏం కాదు. ఏ ఈవీఎంలు అయితే ఉన్నాయో వాటికి ప్రజలు వేసిన తీర్పు అది. వాళ్ళు ఏదైతే తీర్పు ఇచ్చారో అదే తీర్పు రిజల్ట్గా వచ్చింది కదా బయటికి. ఈరోజు నిజంగా మేము మోడీ గారు సపోర్ట్ తీసుకున్నాం లేకుంటే ఈవీఎంలు సపోర్ట్ తీసుకోవాలంటే ఫస్ట్ మేము ఓడగొట్టే సీటు జగన్మోహన్ రెడ్డి పులివెందుల. ఎందుకు ఆ సీట్ను వదిలేస్తాం మేము? ఈరోజు జగన్ని తీసుకొచ్చి ఒక పనికి మాలను తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి వాడి దరిద్రపు ముఖం మేము ఒకటి చూడలేము. ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టామనుకో ఆడే బయటికి రాడు కదా, కుల్లి ఆడి చచ్చిపోతాడు కదా. నా పరిస్థితి ఎంత దరిద్రంగా తయారైపోయిందని. ఈరోజు నిజంగా మీరు అన్నట్లు ఈవీఎంలో లేకుంటే మోడీ గారో లేకుంటే ఏదో ట్యాంపరింగ్ అని మాట్లాడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 164 నియోజకవర్గాల్లో మేము కూటమి గెలిచింది కదా. ఈరోజు ఆ 164 నియోజకవర్గాల్లో ప్రజానికి ఎవరన్నా సరే రోడ్ల మీదకి వచ్చి మేము వీళ్ళకి ఓట్లు వేయలేదండి, వీళ్ళు ఎట్లా గెలిచారని ఎవరన్నా చెప్పారా? సరే వైసీపీ తరఫున పోటీ చేసిన ఏ ఒక్క క్యాండిడేట్ అన్నా సరే వాడి నియోజకవర్గంలో కనీసం వాడి సానుభూతి పరులతో బయటికి తీసుకొచ్చి ఒక ధర్నా చేయగలిగాడా? మాజీ ముఖ్యమంత్రి అన్నాడు కదండి, ఆధారాలు లేవు, ఏదో జరిగింది కానీ ఆధారాలు లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి. ఆ రోజు కూడా మేము అదే చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం చెప్పారు, ఇది ఏం ఈవీఎం ట్యాంపరింగ్ అంటే మొత్తం స్టేట్ అంతా మాకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మేమేం చెప్పాలా. ఆ రోజు మాకు ఇక్కడ తిరుపతిలో సుగుణమ్మ గారు గెలిచారు, గెలిచిన సీట్ని వాళ్ళు లాగేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మాకు విజయవాడ వెస్ట్లో కూడా విజయవాడ సెంట్రల్లో కూడా బోండాబొమ్మ గారు గెలిచారు. గెలిచి బయటకు వచ్చిన మనిషిని నేను గెలవలేదని చెప్పేసి మళ్ళీ మొత్తం మార్చేశారు. అలాంటి 4-5 సీట్ల మీద ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. వ్యవస్థ కరెక్ట్ కాదు, ఎలక్షన్ కమిషన్ సరిగా లేదు. ఇది మొత్తం కూడా జగన్ మొత్తం మ్యానిపులేట్ చేసి పడేశాడని చెప్పాను తప్ప టోటల్ మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్. అందుకే మేము ఓడిపోయాను, మేము ఎక్కడా చెప్పలేదు. అది అప్పుడు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పట్లేదు. ఆ రోజు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ ఆ రోజే జరిగింది అనుకో, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవాలి కదా. ఇప్పుడు 151 స్థానాలు గెలుచుకున్నాడు, అసలు ఆ సీట్ని కూడా ఓడగొడితే అయిపోద్ది కదా. మా రాజకీయం ఆ రోజు వదిలేసుకోవాలి కదా కంప్లీట్గా. సో ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, ఈవీఎంలు ఇచ్చిన తీర్పు లేకుంటే మోడీ గారు ఇచ్చిన తీర్పు కాదు. ప్రజలు విసుగు వేచారండి, మొత్తం టార్చర్ అనుభవించారు, నరకయాతను చూశారు. అండి ఎవడన్నా కడుపుకు అన్నం పెడతాడు తినరా అని,
కడుపులో పోయే అన్నాన్ని కూడా అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసేసి వాటికి రంగులు వేసేసి ఇది పైశాచికత్వం కాకపోతే పేదాడికి 3 పూట్లకు అమ్మట 5 రూపాయలకి మేము భోజనం పెడుతుంటే ఆ భోజనం కూడా దక్కకుండా చేసి కనీసం వాడికి పనన్నా ఉంటే తింటాడేమనుకుంటే వీడు పని చేస్తే వీడు మళ్ళీ కడుపు నింపుకుంటాడని చేస్తే పని కూడా లేకుండా చేసి జగన్ ఏం చేశాడు తెలుసా లాస్ట్కి, అరే నేను మీకు భిక్షం వేస్తా, నేను భిక్షం వేసేదాకా మీరు ఎదురు చూడండి, నేను పెట్టిన రోజు మీరు మీ కడుపు నిండుద్ది, నేను పెట్టిన రోజు మీ కడుపు నిండదు అంటే వీడి కోసం ఎదురు చూడాలి జనానికి ఆకలి వేసినప్పుడు కడుపు కాలినప్పుడు అయ్యా జగన్ నీకు దండం పెడతా మాకు అన్నం పెట్టరా బాబు అని వాడిని అడుక్కుంటే అప్పుడు వీడి బాధ ఏంటి, ఎస్ ఈరోజు జనం నన్ను అడుగుతున్నారు, జగన్ని తలుచుకుంటున్నారు అని. ఇది సైకోయిజం కాదా? ఈరోజు ఈ వ్యవస్థలన్నీ మేము మార్చుతున్నాం, మళ్ళీ అన్నా క్యాంటీన్లు మొదలు పెడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టాం కాదు, మేము ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ ఇన్ఛార్జ్కి ఆ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపాలన్న ఒక ఆలోచనతోటి మేము సొంతగా అన్నా క్యాంటీన్లు నడిపించాం, సొంత ఖర్చులతో నడిపించాం. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అయినా సరే ఆడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఏ రోజు పేదవాడికి అన్నం పెట్టకపోయినా సరే మేం పెట్టాం. మాకు ఓటు వేశారో వేయలేదో, మమ్మల్ని ఓడించారో గెలిపించారో ఇవన్నీ పక్కన పెట్టేశాం. ఈరోజు పేదవాడికి చేసుకునేదానికి పని లేదు, తినేదానికి తిండి లేదు, వాడికి ఉండేదానికి నీడ లేదు, కనీసం 3 పూట్ల తినకపోతే వీడు ఎక్కడ చచ్చిపోతాడో నాకు భయంతో ప్రతి ఒక్కరికి 5 ఏళ్ళు నడిపిస్తారు. డౌట్ పోయినసారి నడిపించలేదా? ఇప్పుడు అదే చేస్తున్నాం కదా. ప్రతిపక్షాలు ఉంటే నడిపించారు కానీ అన్ని చోట్ల జరగలేదు. అది కొన్ని చోట్ల అయితే అన్నా క్యాంటీన్ నడిచింది. ప్రతిపక్షాలు నడిపించాం కదా, సొంత ఖర్చులతో నడిపించాం కదా, చందాలు వేసుకుని నడిపించాం కదా. ఈ 5 ఏళ్ళు కూడా నడిపిస్తాం, ఇంకా 5 ఏళ్ళు కూడా నడిపిస్తూనే ఉంటాం. సార్ ఇప్పుడు మీరు ఒక మంచి నాయకుడిగా ఇప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. మీ మీద ఎన్నో కేసులు, దాడులు, అరెస్టులు, రకరకాలుగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులను సైతం ట్రోలింగ్ చేశారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఇంకొకటి ఉంది. మరి అది బాధాకరమైన విషయమో లేకపోతే ఇంకొకటి మీరు వివరణ ఇవ్వాల్సిన అవకాశం కూడా ఉంది. తెనాలిలో గీతాంజలి అమ్మాయి చనిపోయింది. ఆమె చావుకి కారణం మీరే అని చెప్పి చాలా పెద్ద ఎత్తున అది కూడా సంచలనమైంది. దాని మీద మీ వివరణ ఏంటి అసలు? దానికి మీకు ఆ ఘటనకి మీకు సంబంధం ఏంటి అసలు? ఒక విషయం ఏంటంటే భానుగారు, నేను ఆ అమ్మాయి విషయం మాట్లాడకూడదని ఎప్పుడూ అనుకుంటాను, కానీ మీరు అడిగారు కాబట్టి సందర్భంగా అప్పుడు చెప్తున్నాను. నేను అమ్మాయి చనిపోవటం చాలా బాధాకరం. 2 చిన్న పిల్లలు ట్రోలింగ్స్ వల్ల చనిపోయిందని కొంతమంది, లేదు సజ్జాజీ ట్రోలింగ్ చేస్తేనే చనిపోయిందని మొత్తం హోంమంత్రి దగ్గర నుంచి ఆ రోజు తానేటి వనిత గారు, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్సీల దగ్గర నుంచి, TV9, ఎన్టీవీ, సాక్షి మీడియా, మిగతా మీడియా అజయ్ సజ్జా అని నా ఫోటో, చంద్రబాబు గారి ఫోటో, నా ఫోటో, లోకేష్ గారి ఫోటో ఇట్లా మొత్తం వేసి రాష్ట్రం అంతా నన్ను బ్లేమ్ చేయాలని చూశారు. నేను ఇప్పటికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజు ఒక క్లారిటీ ఇస్తా విషయం మీద. ఎస్, నేను ట్రోలింగ్ చేయలేదని చెప్పట్లేదు, చేశా. నేను అమ్మాయిని ఏం బూతులు తిట్టలా. తనే చెప్పింది మొత్తం మాకు 5 సంవత్సరాల నుంచి అమ్మఒడి వేసేసారు అంటే ఆయన మొదటి సంవత్సరం వేయలేదు అసలు. వాస్తవానికి ఇళ్ల స్థలాలు మొత్తం కట్టేశారంటే అమ్మ మనకు కొంచెం మాట్లాడేటప్పుడు కూడా వెనక ముందు చూసుకొని మాట్లాడాలి, వాళ్ళు ఏది ఇస్తే అది మాట్లాడకూడదని చెప్పాము ఆ రోజు. కానీ నేను చేసిన వీడియో, అమ్మాయి వీడియోని నేను 6వ తారీఖు నుంచి చూస్తున్నాను, నాకు తెలిసి ట్రోల్ అవుతుంది స్టేట్ వైడ్. 10వ తారీఖు నేను అమ్మాయి వీడియోకి వివరణ ఇద్దామని చెప్పేసి 10వ తారీఖు ఉదయం 11 గంటలకు ఆ వీడియో చేశాను నేను. జస్ట్ 1.5 minute వీడియో అది. కానీ 10వ తారీఖు నేను వీడియో చేసిన 1 గంటకి ఈ ట్రోలింగ్స్ వస్తున్నాయి, ఈ అమ్మాయి ఇట్లా చనిపోయింది ట్రోలింగ్ వల్ల అని. కానీ అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగింది 7వ తారీఖు. 7వ తారీఖు ఉదయం 10:30కో 11 గంటలకో ట్రైన్ ఇన్సిడెంట్ జరిగింది. అమ్మాయి పట్టాల దగ్గర పడిపోయింది. అమ్మాయిని తీసుకెళ్ళి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. నేను ఇప్పటికీ ఏం అడుగుతున్నానంటే, నాది తప్పైతే నన్ను ఉరి తీయండి, కుటుంబం మొత్తం నన్ను ఉరి తీయవచ్చు, తప్పలేదు. 7వ తారీఖు అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగితే 10వ తారీఖు దాకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది? తెనాలి ఎమ్మెల్యే ఉన్నాడు కదా అన్నాబత్తుని శివకుమార్, ఆడేమైపోయాడు ఆ రోజు? 7వ తారీఖు ఉదయం 11 గంటలకో 12 గంటలకు అమ్మాయికి ఇన్సిడెంట్ జరిగి చావబతుకులో ఉన్న అమ్మాయిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాడు ఒక బాధ్యత గల ఎమ్మెల్యే అయితే, జగన్మోహన్ రెడ్డి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే, ఆడి ప్రభుత్వం గురించి కదా అమ్మాయి చాలా పాజిటివ్గా మాట్లాడింది. ఈరోజు ఆ అమ్మాయికి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక్కడికి తెలియదా? సరే 7వ తారీఖు జగన్మోహన్ రెడ్డి కానీ, లోకల్ ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, లేకుంటే వాళ్ళ పార్టీ క్యాడర్ కానీ బిజీగా ఉన్నారనుకుందాం. 8వ తారీఖు ఏమైపోయింది? 9వ తారీఖు ఏమైపోయింది? అంటే 10వ తారీఖు అమ్మాయి చచ్చిపోయేదాకా వీళ్ళు ఎదురు చూశారు. అదే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టకపోతే అమ్మాయిని తీసుకెళ్లి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అమ్మాయిని బతికించే ప్రయత్నం కూడా వీళ్ళు ఎందుకు చేయలేదు? ఈరోజు అజయ్ వల్ల చచ్చిపోయింది అంటే అజయ్ వల్ల కాదు చచ్చిపోయింది, కేవలం జగన్మోహన్ రెడ్డి పైశాచికం వల్ల అమ్మాయి చచ్చిపోయింది. మీ వల్ల చనిపోలేదని మీరు వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒకసారి ఆ కుటుంబాన్ని మీరే స్వయంగా వెళ్ళి ఒకసారి తప్పకుండా చాలా బాగుంటుంది కదా. తప్పకుండా వెళ్తాను. నేను వెళ్ళటం మాత్రమే కాదు,
ఆ అమ్మాయి చావుకు కారణం ఏంటన్న విషయాన్ని కూడా మళ్ళీ మేము వెనక్కి తీయబోతున్నాం. మా హోంమంత్రి గారు కూడా అదే పనిలో ఉన్నారు. అనితా గారు కూడా మొన్న ఆల్రెడీ చెప్పారు, ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మేము మళ్ళీ వెనక్కి తీస్తున్నాం. ఏ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఈరోజు గీతాంజలి అనే అమ్మాయి ఎందుకు చనిపోయింది, అమ్మాయి చావుకు కారకులు ఎవరు, ఆ అమ్మాయి చనిపోవటానికా లేకుంటే అమ్మాయిని చంపేశారన్న విషయం కూడా ప్రతిదీ కూడా బయటికి రావాలా. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎదుగుతున్నారు, 2 ఆడపిల్లలు, వాళ్ళకు కూడా నిజం తెలియాలి. వాళ్ళ అమ్మ చావుకు కారకులు ఎవరన్నది రేపు పొద్దున వాళ్ళు పెరిగిన తర్వాత తెలియాలి కదా. ఎంతటి పైశాచికుల వల్ల వాళ్ళ అమ్మగారు చనిపోయారన్న విషయం. ఆ ఇన్సిడెంట్ పూర్తిగా మీ మీదే బేస్ అయింది కాబట్టి, అంటే హోమ్ మినిస్టర్ గారి స్పందించే ముందు మీరే ఒకసారి నేరుగా వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి, అమ్మ నా వల్ల కాదు, ఇది వైసీపీ సోషల్ మీడియా వల్లనే ఇట్లా చనిపోయింది, నా వల్ల కాదమ్మా, నా తప్పు లేదని ఒక చిన్న వివరణ ఇస్తే అంటే మీ మీద ఉన్న ఆ ఇష్యూలో మీ మీద వచ్చినటువంటి ఆ నెగిటివ్ ట్రోలింగ్ కాస్త పాజిటివ్ గా మారుతుంది కదా. ఒక విషయం భాను గారు, నేను వెళ్ళి మళ్ళీ ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తప్పేం కాదు కదా. ఇప్పుడు నేనేమన్నానంటే నా వల్ల కాదని నా అంతరాత్మకు తెలుసు, నా వల్ల కాదని ఆ కుటుంబం అంతరాత్మకు కూడా తెలుసు. నిజంగా నా వల్లే అయ్యి ఉంటే, నేనే చేశాను, నా వల్లే అజయ్ వల్లే అయ్యి ఉంటే వాళ్ళ హస్బెండ్ లేకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామలు లేకుంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ కుటుంబాలు ఎవరైనా సరే అజయ్ సజ్జా అనేవాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి, ఏ స్టేషన్లో అయినా సరే. అది జరగలేదంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కుటుంబానికి కూడా తెలుసు అది అతని వల్ల కాదు, ఎవరి వల్ల అన్న విషయం ఆ కుటుంబానికి కూడా బాగా తెలుసు. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయదలుచుకోవట్లే. అమ్మాయి ఎక్కడున్నా సరే అమ్మాయి ఆత్మశాంతించాలి, ఆ బిడ్డలు సంతోషంగా బ్రతకాలి, అంతే తప్ప మనం గెలిచాం కదా ఇది మళ్ళీ నేను బురదేసి జగన్ మీదో లేకుంటే వాడి ఇంకోటి మీదో వేసి తీసుకొచ్చి నేను మళ్ళీ ఆ విషయాన్ని రచ్చకిడ్చి నేనేదో లబ్ధి పొంది నేను ఏమీ చేయలేదు, నేను మంచోడిని అని నాకు ఒక సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు సార్. ఆ విషయం సరే మీరు వివరణ ఇచ్చారు, అది కాసేపు పక్కన పెడితే తర్వాత రాప్తాడు విషయం అది ఒకటి ఉంది సార్. కల్లం హరీష్ రెడ్డి హర్షారెడ్డి ఏదో పేరు, హరికృష్ణారెడ్డి సార్. అది కూడా అక్కడ ఆ ఇష్యూ కూడా మీ గురించే, అది కూడా అతను వెళ్ళి చాలా, ఎందుకంటే మీరు ఒక వీడియో చేసి పెట్టారు, ఆ వీడియోని చూసి అతను మీకు అనుకూలంగా అతను సెల్ఫీ వీడియో అతను కూడా పెట్టి ఛాలెంజ్ చేసి మరి ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి? వాస్తవానికి ఏంటంటే కల్లం హరికృష్ణారెడ్డి అనేటువంటి నాకు తెలియదు అసలు, వాడి రాష్ట్రంలో ఉన్నాడో లేడో కూడా నాకు తెలియదు వాస్తవానికి. ఆ రోజు ఏంటంటే అతను ఒక వీడియో, అతను చేసిన వీడియో ఒకటి సర్క్యులేట్ అయింది, పరిటాల రవీంద్ర గారిని తిడుతూ, శ్రీరామ్ బాబుని తిడుతూ, సునీతమ్మని తిడుతూ. సో ఒక పరిటాల కుటుంబం అభిమానిగా నేను దాన్ని తీసుకోలేకపోయాను. అతని పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు? మేము ఎవరిని పట్టించుకోమండి. ఇప్పుడు గాలికి పోయే గాలి వెదవలు ఇల్లంతా, అధికారం ఉంటేనే మాట్లాడతారు, అధికారం లేకపోతే ఎవడన్నా మాట్లాడే దమ్ము చేయాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఏమి చెయ్యం, ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు ఉన్నారండి, అతనికి ఒక కుటుంబం ఉంది. ఆడి ఎదవా అని చెప్పేసి మేము అట్లా ఉండలేం కదా. మేము ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాం, అరే మారండి, మీ తల్లిదండ్రులకు జీవితాన్ని ఇచ్చారు, ఒక భవిష్యత్తుని ఇచ్చారు, మీకు ఒక జన్మనిచ్చారు, చదివిపించారు, ఉద్యోగాలు చేసుకోండి, లేకపోతే ఏమైనా వ్యాపారాలు చేసుకోండి, తల్లిదండ్రులకు కనీసం 3 పూట్ల అన్నం పెట్టండి, వాళ్ళకి అండగా ఉండండి అంతే. మీ సైడ్ మాత్రం హ్యూమానిటీతో బాగానే మాట్లాడారు సార్, కానీ అతను చేసిన విషయాల మీద చాలా మంది తెలుగుదేశం వాళ్ళు కూడా మనసులో పెట్టుకుని ఉంటారు, వారి నుంచి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు ఒకటన్నా అది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక ఆవేశం ఉంటుంది, ఒక కోపం ఉంటుంది, అది ఎన్ని రోజులు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎవడంటే హరికృష్ణారెడ్డి, వాడి గురించి బాధ, జగన్ చేసిన అరాచకాల కంటే ఎక్కువ వీడు చేసింది కాదు కదా. అట్లా అనుకుంటే రాష్ట్ర ప్రజల మొత్తమే జగన్ చంపేయాలి. మాకు మానవత్వం ఉంది, ఎవడన్నా సరే మనిషి తప్పులు చేస్తుంటాడు, వాడు మారతాడేమో ఒక అవకాశం ఇస్తాము, మారకపోతే వాడు సావు, వాడు చస్తాడు, వాడి కర్మ, వాడి పాపం వాడికి. ఇప్పుడు జగన్ చేసిన పాపాలని జగన్ తలకే చుట్టుకున్నాయి. చివరికి పోయినసారి ఎన్నికల సమయంలో వాళ్ళ కన్న తల్లి తోబుట్టుడు చెల్లి అతని పక్కన ఉన్నారు, ఈరోజు ఏమైపోయారండి వాళ్ళిద్దరు. కన్న తల్లి ఓటేయడానికి రాలేదంటే ఆలోచించండి జగన్ ఎంత పనికిమాలినోడు అనేది. సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నా అన్నకు ఓటు వేయొద్దు, ఈడో పనికిమాలినోడు, మా బాబాయ్ చచ్చిపోవడానికి కారణం ఈడే అని చెప్పేసి ఆ అమ్మాయి కడప ప్రాంతం మొత్తం చెప్తుందంటే ఆడి పాపాత్మ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టో, వీళ్ళ మీద యాక్షన్ తీసుకునో, లేకుంటే వీళ్ళ మీద మేము యుద్ధాలు చేసో, లేకపోతే రక్తపాతం చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజలు మాకు ఇచ్చింది వీళ్ళని కొట్టండి, వీళ్ళని తిట్టండి అని కాదు. రాష్ట్రం అడుక్కు తినిపోయింది, 30 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయింది, దీన్ని కాపాడండి, బిడ్డలకి భవిష్యత్తునివ్వండి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్ళని అడుగుతున్నారు. మేము అదే పనిలో ఉన్నాం సార్. నందిగామలో మొండితోక బ్రదర్స్ని ఒక పేరుతో పిలుస్తారు సార్, వసూలు బ్రదర్స్ అని. అంటే ఎందుకు వాళ్ళిద్దరికి ఆ పేరుతో ఎందుకు పిలుస్తున్నారు అసలు ఏంటి సార్? బేసికల్గా ఏంటంటే అన్నదమ్ములు ఇద్దరు నందిగంకి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో ఒప్పుకుంటూ వచ్చారు. మన గెలిచారు ప్రజలు, సేమ్ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క అవకాశం అయితే అడిగాడు, నందిగంలో వీళ్ళు ఒక అవకాశం అని అడిగారు. చివరికి కార్యకర్త, సామాన్య కార్యకర్త పోయి డాక్టర్ గారు, ఆయన డాక్టర్లేండి, సరే ఇది ఒక పని ఉంది, ఇది ఒక సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్కి 5,000 అవుతుంటే ఓ 3,000 ఎడబెట్టిపోరా అంటాడు. కార్యకర్త దగ్గరే నువ్వు లంచం తీసుకుంటే ఇక నువ్వెందుకండి ఇక్కడ? కార్యకర్తను ఎందుకు గెలిపించాడు?
అరే బాబు నాకు తినేదానికే తిండి లేదు, కనీసం నన్ను కాపాడరా అని. వీడు చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద బిల్డర్ దాకా ప్రతి ఒక్కరి దగ్గర అన్నదమ్ములు ఇద్దరు వసూళ్ళే, కంపల్సరీ పర్సంటేజ్. లేదు సార్ ఇది ఒక ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది, లేకుంటే అన్నదమ్ములు ఇష్యూ ఉంది, పలానా భూమి పెద్దలు మీరు మాట్లాడితే సెటిల్మెంట్ చేస్తే అయిపోద్దండి, అన్నదమ్ములను కలిసిపోతామంటే వీళ్ళు గెలవనీరు. వీళ్ళు ఎప్పుడు తెస్తారు అన్నదమ్ముల్ని? ఇక్కడ 2 ఎకరాల పొలం ఉందనుకోండి, వీడి దగ్గర ఒక ఎకరం వీడి దగ్గర ఒక ఎకరం కొట్టేసి దీన్ని సెటిల్మెంట్ చేస్తారు వీళ్ళు. లాస్ట్కి ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నాయా అంటే అన్నదమ్ములు ఇద్దరు నాశనం అవుతున్నారు. ఈ అన్నదమ్ములు బాగుపడుతున్నారు, సెటిల్మెంట్కి వచ్చిన అన్నదమ్ములు ఇద్దరు నాశనం అయిపోతున్నారు. వాళ్ళు చేసిన పాపాలే, ఆ వసూలు బెదర్ చేసిన పాపాలు ఈరోజు మూల కూర్చోబెట్టాయి. మేము వాళ్ళ తమ్ముడికి ఎమ్మెల్సీకి కూడా మేము చెప్పాము, ఆడే చెప్పాడు ఎలక్షన్స్ ముందు, నందిగామ నియోజకవర్గంలో వాళ్ళ అన్న ఓడిపోయినా, రాష్ట్రంలో జగన్ రెడ్డి ఓడిపోయినా సరే నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుని ఇక్కడ వెళ్ళిపోతా అన్నాడు. మేము అది బ్యానర్లో కూడా పెట్టాము. ఇప్పుడేమో స్పందిస్తున్నాడు, ఏమన్నా స్పందించాడుగా. రాష్ట్ర రాజకీయాల్లో చాలా చెప్తారు, నేను ఎందుకు చేయాలి, నేను చేయను అంటున్నాడు. చేతగానప్పుడు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు దమ్ముగా ధైర్యంగా చెప్పాడు, అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, శాసనసభ సాక్షిగా చెప్పాడు, నేను ముఖ్యమంత్రి అయితే ఇందులో అడుగు పెడతా అన్నాడు. మాట మీద నిలబడ్డాడు కదా, అడుగు పెట్టాడు కదా. వీళ్ళకి కూడా మగతనం ఉంటే, రోషం ఉంటే, వాళ్ళకి రోషం లేదని మాకైతే తెలుసు, ఉంది అనుకుంటే రాజీనామా చేసేయచ్చు, తప్పలేదు. సార్ ఫైనల్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా మీ టీడీపీ నాయకులకి కార్యకర్తలు మీరిచ్చే సందేశం ఒకటే, ప్రజలందరూ కూడా చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకొని ఈరోజు కూటమిని గెలిపించారు. ఇది అందరి బాధ్యత, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవటం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఏ విధంగా ఉంటుందో, ఆయన విజనరీ ఏ విధంగా ఉంటుందో ప్రజలందరికీ తెలుసు, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాతో ఉండటం, ప్రజల్లో ఆయన స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు మళ్ళీ 3వసారి దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఆశీస్సులు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నాయి. ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏ విధంగా ఉండబోతుందో రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా చూడబోతుంది. గతంలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, ఏ ఒక్క తప్పు కూడా జరగదు ఈసారి. ఇలా కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి లాగా మేము 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటాం మేము చెప్పం. ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది తప్ప ఒక చుక్క కన్నీరు రానికుండా చూసుకుంటాం వాళ్ళని. సార్ థ్యాంక్ యూ అండి. మీరు భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది ప్రజలకు మంచి పరిపాలన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి, టీడీపీ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ సజ్జా అజయ్ గారితో కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేశాం. థ్యాంక్ యూ సో మచ్.